ఈ వీడియోలో తంజావూరు బృహదేశ్వర ఆలయం గురించి ఎన్నో విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. 1000 సంవత్సరాల ఆ గుడిలో అన్నీ మిస్టరీ వింతలే. అది 1000 సంవత్సరాల నాటి గుడి. అంతేకాదు, భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదేశ్వర ఆలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఆ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడ సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా, ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపు ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు తెలుసుకుందాం. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీలు వింతలు దాగి ఉన్నాయి. దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది. పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి ఎటువంటి ఉప్పు కానీ సిమెంట్ కానీ వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్తుల గ్రానైట్ రాయితోనే కట్టారు. 80 టన్నుల ఏకశిలతో చేసిన ఈ గోపురం కలశం ఈ గుడికి పెద్ద హైలైట్. 13 అంతస్తుల పైన ఎటువంటి వాడు లేకుండా నిలబడడం అనేది ఇప్పటికీ ఎవరికి అంత చిక్కని రహస్యం. ఇక మెట్ట మధ్యాహ్న సమయంలో ఈ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనబడిన గోపురం నీడ మాత్రం చూడలేదు. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని ఇక్కడ తీసుకెళ్లడం అనేది ఆనాటి రాజుల యొక్క గొప్ప ఇదని చెప్పొచ్చు. ఈ ఆలయ ప్రయాణం దాదాపు పర్లంగ దూరం ఉంటుంది. అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాన్ని ప్రతిధ్వనించు అంతటి శబ్ద ప్రజ్ఞంతో ఈ గుడిని కట్టారు. ఇక ఈ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇవి కొన్ని తంజావూరులో కొన్ని ఆలయాలకు దారితీస్తే, కొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులు కలిగి ఉన్నాయి. అన్ని దారులు మూసేశారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ అంతుపట్టిన విషయం ఏంటంటే, ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మీ కన్నా తక్కువ సైజులో పంపుతో కొన్ని రంధ్రాలు కనిపించడం, అది ఆలయం ఎందుకని పెట్టారు ఇప్పటికీ మిస్టరీ. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. 1000 సంవత్సరాల గుడులు దాదాపు పాడిపోయిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మొత్తం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్